హాయ్ అండి. ఇవాల్టి రెసిపీ వచ్చి బెండకాయ పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను అండి. ఇలా ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ చాలా బావుంటుంది. సింపుల్‌గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. బెండకాయ పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద మూకుడు పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇక్కడైతే బెండకాయలని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత మరీ చిన్నవి కాకుండా ఇలాగ కొంచెం ఈ సైజులో ఉండేలాగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్ సిమ్‌లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. చూడండి, ఒక 2 నిమిషాల పాటు ఇలా మగ్గించుకుంటే సరిపోతుంది. వీటిని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. అదే మూకిట్లోని ఇంకో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ మినపప్పు, ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు, 2 ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఇవి ఇలా వేగిన తర్వాత 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, పచ్చిమిరపకాయలు కూడా ఇలా వేగుతున్నప్పుడు చిన్న ఉల్లిపాయ సగం ముక్క అయితే సరిపోతుంది. చీలికల్లా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 4, 5 ఎల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి ఇలా వేగిన తర్వాత 2 ఇంచులు చింతపండు, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకొని ఒక్క నిమిషం పాటు వేయించుకోవాలి. చూడండి, ఒక నిమిషం పాటు ఇలా వేయించుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడైతే వీటినైతే కొంతసేపు చల్లార్చుకున్న తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకొని అలాగే కొంచెం కొబ్బరి కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసి కొబ్బరి కూడా వేసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న బెండకాయలు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. వేసుకుంటే టమాటా కూడా వేసుకోవచ్చండి, బాగుంటుంది. ఇక్కడైతే పచ్చడికి తాలింపు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని తాలింపు కూడా వేగిన తర్వాత ముందుగా మిక్సీ పట్టేసుకున్న ఈ పచ్చడి మొత్తం వేసేసుకొని తాలింపులోని కలుపుకోవాలి. అంతా ఒక 2 సెకండ్ల పాటు ఈ తాలింపులోని ఇలా కలుపుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. అంతేనండి, బెండకాయ పచ్చడి ఇలా ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. ఎప్పుడైనా ట్రై చేయకపోయి ఉంటే ఒకసారి ట్రై చేయండి. ఓకేనండి, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.